Daniel chapter 10 verses 1 through 3. పారసిక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. ఈరోజు మనము ప్రభుచితమైతే దానియేలు 10వ అధ్యాయాన్ని క్లుప్తంగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 10వ అధ్యాయంలో 21 వచనాలు ఉంటాయి. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సాతాను శక్తులతో మనం చేసేటువంటి ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్ విత్ సెటానిక్ ఫోర్సెస్. స్పిరిచువల్ వార్ఫేర్ విత్ సెటానిక్ ఫోర్సెస్, సాతాను శక్తులతో మనము చేసే ఆత్మీయ పోరాటం. 4 విషయాలు ఈ యొక్క అధ్యాయము నుండి మనం నేర్చుకోవచ్చు. ఆ 4ంటిని మనకున్నటువంటి సమయంలో మనము బ్రీఫ్గా త్వరగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే, పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజర్ అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడిను. దానియేలుకు వచ్చినటువంటి ఈ దర్శనం, లేకపోతే ఆయన చూచినటువంటి దర్శనం, దాని యొక్క కాలం ఏంటో, అంటే ఎప్పుడు జరిగిందో దాని గురించి ఆయన మనకు 1వ వచనంలో తెలియజేస్తున్నాడు. పారసీక రాజగు కోరేషు 3వ సంవత్సరంలో దానియేలు ఈ యొక్క దర్శనాన్ని చూశాడు. ఇది క్రీస్తు పూర్వము 536, 535 లేకపోతే బహుశా 534 సంవత్సరం ఆ కాలంలో జరిగినటువంటి విషయం. ఆ పాటికి దానియేలుకు దాదాపు 85 నుండి 90 ఏళ్ల వయసు. వృద్ధాప్యంలోనికి ఆయన వచ్చాడు. ఒక లెక్క ప్రకారము మనం 1వ అధ్యాయం 21వ వచనంలో గతంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, అతడు కోరేషు యొక్క పరిపాలనలో 1వ సంవత్సరం వరకు, ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం వరకు జీవించెను అనేటువంటి విషయాన్ని 1:21లో మనం చూసినప్పుడు మనం చెప్పుకున్న విషయం ఏంటంటే, ఆ కోరేషు 1వ సంవత్సరంలో ఈయన చనిపోయాడని కాదు, లేకపోతే ఆ సమయంలో కొంతమంది చెప్పినట్టు ఆయన సర్వీస్ నుండి రిటైర్ అయిపోయాడు అని కూడా కాదు. ఆ యొక్క సంవత్సరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఆ సంవత్సరంలో ఇర్మియా ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచనము, 70 సంవత్సరాల తర్వాత చెరలో ఉన్నటువంటి తన ప్రజలు విడుదల పొంది తిరిగి తమ దేశానికి వెళ్తారు అనేటువంటి ప్రవచనము నెరవేరింది గనుక ఆ సంవత్సరాన్ని గురించి 1వ అధ్యాయంలో రాయబడింది. అండ్ ఇక్కడ 3వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాన్ని గురించి దానియేలు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు. 1వ అధ్యాయంలో మనకు కనబడినటువంటి మరొక విషయం ఏంటంటే, ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు బెల్తెషాజర్ అనేటువంటి పేరు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి కనుక మనుషులు ఆయన మొదట్లో ఈ రకంగా ఆ దేశంలో ప్రముఖుడిగా ఎంచబడినప్పుడు ఉన్నటువంటి వారు ఈ సమయంలో వారి యొక్క కాలము చనిపోయి వెళ్ళిపోయి ఆ తరువాత వారు వచ్చారు కనుక వారందరికీ కూడా ఈ దానియేలు ఆ దానియేలే అని తెలపబడ్డానికి ఆయన యొక్క ఆ పేరును ఇక్కడ వినియోగించడం జరిగింది. సో బెల్తెషాజర్ అనేటువంటి ఆ పేరు చెప్పగానే దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఎవరో వెంటనే తెలిసిపోతుంది. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో కోరేషు 1వ సంవత్సరపు పాలనలో దేవుడి చేత ప్రేరేపించబడి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే చెరలో ఉన్నారో వారందరూ కూడా తిరిగి తమ దేశానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క మందిరాన్ని నిర్మించడానికి ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చి వారిని పంపించాడు. ఎజ్రా 1వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను.
పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించను. సో ఇది కోరేషు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో ఆయన చేసినటువంటి విషయం. దాని గురించి మనం ఇక్కడ దానియేలు కోరేషు పరిపాలన 3వ సంవత్సరంలో ఈ విషయాన్ని గురించి కూడా సంబంధితమైనటువంటి ఒక అంశాన్ని చూస్తాం. ఈ మానిటర్ వాల్యూమ్ కొంచెం తగ్గించాం. ఒక అంశాన్ని చూస్తాం. 4 విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకుంటామని చెప్పాను కదా. 4 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే ద వెక్సేషన్ అంటే మనోవ్యధ, లేకపోతే మనస్సులో కలిగేటువంటి బాధ. మనం చదివినట్లు ఆ మొదటి 3 వచనాల్లో దానియేలు దుఃఖముఖుడై ఉన్నాడు, లేకపోతే అతడు చాలా భయంకరమైనటువంటి వేదనలో ఉన్నట్లు కనబడుతోంది. 2వ వచనంలో, ఆ దినములందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడిచి వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక యుంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను నేను చేసుకోలేదు. దానియేలు లాంటి గొప్ప పరిశుద్ధుడు, దానియేలు లాంటి గొప్ప దైవ సేవకుడు 3 వారాలు అంటే 21 రోజులు ఈ రకంగా దుఃఖించడానికి, భోజనం మానేయడానికి అండ్ తను తాను సవరించుకునే విషయంలో మరి ఆయన ఏ రకమైనటువంటి శ్రద్ధ వహించకపోవడానికి గల కారణం ఏంటి, ఆయన దుఃఖించడానికి గల కారణం ఏంటి, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి అనేది ఒకవేళ మనం ఆలోచిస్తే 3 విషయాలు మనకు కనబడతాయి. మొదటిది, కోరేషు రాజు ఆజ్ఞాపించి మీరు చెరలో నుండి విడుదల పొంది తిరిగి మీ దేశానికి వెళ్ళి మీ దేశంలో మీరు మీ యొక్క దేవుని మందిరాన్ని కట్టుకోవచ్చు, మీరు తిరిగి మీ దేశంలో మీ యొక్క శేష జీవితాన్ని గడుపుకోవచ్చు అని ఆయన వారిని పంపించినప్పటికీ నెహెమ్యా 7వ అధ్యాయము 66, 67 వచనాల ప్రకారము కేవలము 50,000 మంది మాత్రమే తిరిగి తమ దేశానికి వెళ్ళారు. ఇంకా చాలా మంది బబులోనులోనే మిగిలి ఉన్నారు. చాలా మంది బబులోను చెరలో ఈ కోరేషు రాజు పరిపాలన కిందే ఉండడానికి ఇష్టపడ్డారు. దానికి ఒక కారణం ఏంటంటే, ఆ దేశము నుండి ఈ దేశానికి చెరపట్టబడి తీసుకురాబడినటువంటి వారిలో ఎంతో మంది చచ్చిపోయారు. వారి పిల్లలు ఆ దేశంలో కాకుండా ఈ దేశంలో పుట్టారు, ఈ వాతావరణంలో పెరిగారు, ఈ విషయాలకు అలవాటు పడ్డారు. సో ఇక్కడ సుఖంగా ఉన్నటువంటి జీవితానికి స్వస్తి చెప్పి ఆ తెలియని తమ స్వంత దేశానికి పోవడంలో చాలా రిస్క్ ఉందని వారు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ దేశానికి పోయి మరలా అంతా మొదటి నుండి చేసుకునే కన్నా ఈ దేశంలో మనం చాలా చక్కగా సెటిల్ అయిపోయాము, ఈ బబులోన్లో మన జీవితాలు చక్కగా సజావుగా సాగిపోతున్నాయి, సో ఇక్కడే ఉండిపోదాములే అనేటువంటి ఉద్దేశంతో వారు అక్కడే ఉండిపోయేసరికి దానియేలు చాలా బాధకు గురయ్యాడు. ఎందుకంటే ఇంత చక్కని అవకాశము దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినప్పుడు తమ దేవుని పట్ల రోషము కలిగి, తమ దేవుని పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగి, తమ దేవుని మందిరము పడవేయబడింది, దాన్ని తిరిగి కట్టడానికి వారికి ఒక అవకాశం వచ్చిందని అందరూ ఏక మనస్కులై ఆ పని చేయడానికి ఈ దేశాన్ని వదిలి ఆ దేశానికి వెళ్ళిపోవాల్సి ఉన్నప్పుడు వారు ఆ రకంగా పోకుండా ఇక్కడే ఉండేసరికి ఆయన చాలా బాధపడ్డాడు. సో ఎక్కువ మంది పోలేదు, కొంతమంది మాత్రమే పోయారు, మిగతా వారందరూ ఇక్కడే ఉండిపోయారు. ఈ రోజున కూడా మనం చూస్తుంటాం కదా, చాలా తక్కువ మంది దేవుని విషయాలు, దేవుని యొక్క సంఘపు విషయాల మీద శ్రద్ధను ఆసక్తిని కలిగి ఉంటారు. మిగతా వారందరూ వారి ఓన్ జీవితానికి, వారి స్వంత జీవితానికి ప్రాధాన్యతనిస్తారు, వారి స్వంత సుఖానికి, స్వంత సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తారు, దేవుడి సంకల్పానికి ప్రాధాన్యతనివ్వరు. అది దానియేలును మొదట బాధపరిచినటువంటి విషయం. కొన్నేళ్ల క్రితము ఒక ఆయన పేరు బర్నార్డ్ పాలసీ. ఈయన ఒక పరిశోధన చేసేటువంటి వ్యక్తి, ఇన్వెంటర్ అన్నమాట. ఆయన చేసినటువంటి పరిశోధన ఏంటంటే, ఈ పింగాణి పాత్రలను రంగులతో అందముగా తయారు చేయడం.
నా ఒక పింగాణి పాత్రకు రంగులు అద్దాలి అంటే మామూలు విషయం కాదు. వాటిని బాగా బలంగా అగ్నిలో కాల్చాలి. కాల్చినప్పుడే ఈ రంగులు ఆ యొక్క పింగాణిలో భాగమై చక్కగా అందమైనటువంటి అలంకరణ పాత్రలుగా ఉంటాయి. సో ఆయనను ఆ పని చేయడానికి వారు పురికొల్పినప్పుడు ఆయనకు వారు ఇచ్చినటువంటి అగ్ని సరిపోలేదు. సో ఆయన ఏమన్నాడంటే, ఐ నీడ్ మోర్ ఫైర్, నాకు ఇంకా ఎక్కువ అగ్ని కావాలి, నాకు ఇంకా ఎక్కువ అగ్ని కావాలి. ఎంత ఎక్కువ అగ్ని మీరిస్తే అంత ఎక్కువగా ఇది అద్భుతమైనటువంటి పాత్రగా తయారవుతుంది అన్నప్పుడు మొదట్లో ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు దాన్ని చూసి నవ్వారంట, ఈ అగ్ని సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి అని. కానీ ఎప్పుడైతే ఆయన పట్టు విడవకుండా ఇంకా అగ్నిని పెంచిన తర్వాత ఈ యొక్క పాత్రలను ఆ రకంగా రంగులతో అద్ది వాటిని కాల్చి తయారు చేశాడో అప్పుడు గాని వారికి అర్థం అవ్వలేదు ఆయన ఎక్కువ అగ్ని కొరకు ఎందుకు అడిగాడు. సో మన క్రైస్తవ జీవితంలో కూడా మనము ఒక మోస్తారు క్రైస్తవ విశ్వాసము, ఒక మోస్తారు క్రైస్తవ భక్తి, ఒక మోస్తారు క్రైస్తవ శిష్యరికంలో ఉంటే సరిపోదు. మనకి ఇంకా ఎక్కువ అగ్ని కావాలి. అంటే మనలో ఫైర్ ఇంకా పెంచబడాలి. ఫైర్ ఎక్కువైనప్పుడే ఇంజన్ వేగం పుంజుకుంటుంది. ఫైర్ ఎక్కువైనప్పుడే కార్యాలు త్వరగా జరుగుతాయి. సో ఈ ప్రకారము దేవుని వాక్యంలో ఉన్నటువంటి అగ్ని మన హృదయాల్లో, మనస్సుల్లో, జీవితాల్లో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కల్మషములను కడిగివేయాలంటే మనము వాక్యములో ఎక్కువగా ఉండేటువంటి వారముగా ఉండాలి. మనం క్రీస్తు పోలికలోనికి రావాలి అంటే క్రీస్తు అనేటువంటి ఆయనలో ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి అగ్ని ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి డాగులను ఆయన కాల్చేటువంటి స్థితిలోనికి మనం ఆయనతో అన్యోన్యమైనటువంటి సహవాసంలోనికి రాగలగాలి. అండ్ మనం ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మతో నింపబడితే ఆయన మొదటిసారి పెంతెకోస్తు దినాన్న అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వారందరి మీదకి వచ్చినప్పుడు అగ్ని నాలుకలుగా వారి మీద ఆయన దిగి వచ్చాడు గనుక వారందరికీ ఎక్కడ లేనటువంటి వాక్శక్తి వచ్చి వారు ధైర్యంతో సువార్తను ప్రకటించారు. సో ఈ రకంగా ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైనటువంటి అగ్నిని ఎక్కువగా కలిగి ఉంటామో అప్పుడే దేవుడి కొరకు రోషంతో పనులు చేస్తాం. రెండవ కారణం ఏంటంటే వీరిలో చాలా మంది పోవాలి అని అనుకున్నప్పటికీ వారు కూర్చొని ఒక ఆలోచన చేశారు. బబులోను నుండి యెరూషలేముకి చాలా దూరం ప్రయాణం చేయాలి. ఆ రోజుల్లో సరైనటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కావు. రెండవది ప్రయాణము చాలా కాలం పట్టేది. ఆ మధ్యలో ఏదైనా రోగం వస్తే వారికి మందు వైద్యం ఉండదు. ఆ మధ్యలో వారు దోపిడీగాళ్ల చేతుల్లో పడితే ఇక వారి జీవితాలు అయిపోయినట్టే. ఆ మధ్యలో వారికి ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవడానికి వీలు కాదు. సో ఈ యొక్క విషయాన్ని చూసుకున్నారనమాట. దేవుడి మందిరం కోసం, దేవుడి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే మేము ఈ యొక్క దూర భారాన్ని మోయాలి, దీంట్లో మాకు రిస్క్ ఎక్కువ, సో అంత రిస్క్ వద్దులే అనుకుని చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడలేదు. గతంలో కొంతమంది తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మధ్యలోనే వారు చచ్చిపోయారు. సో ఈ రకమైనటువంటి సమస్య ఎందుకులే అనుకున్నారు. మూడవది ఏంటంటే వారిలో వీరు ఈ యొక్క 50,000 దాకా వెళ్ళినప్పటికీ ఎజ్రాలోనే 2 వచనాలు మనం చదివితే వారు వెళ్ళి మందిరము కడుతున్నప్పుడు వారికి ఆటంకము ఎదురైంది. సమరయుల ద్వారా ఈ యొక్క ఆటంకము ఎదురైంది. 4వ అధ్యాయంలో మనం చదువుతాము 4:5. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నింటిలో పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. 24 కూడా చదువుతున్నాను. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. సో పని అనేది నిలిచిపోయింది కనుక దాన్ని బట్టి కూడా దానియేలు మరి దుఃఖాక్రాంతుడయ్యాడు. ఆయన ఆ పాటికి ఇంతకుముందు నేను చెప్పినట్టు 85-90 ఏళ్ల వయసు కూడా అయిపోయాడు, ముసలివాడు అయిపోయాడు కదా. మామూలుగా మన క్రైస్తవ లోకంలో సర్వీస్ నుండి రిటైర్ అయిపోగానే గాడ్ సర్వీస్ నుండి కూడా చాలా మంది రిటైర్ అయిపోతుంటారు. గవర్నమెంట్ సర్వీస్ నుండి రిటైర్ అయిపోగానే గాడ్ సర్వీస్ నుండి కూడా రిటైర్ అయిపోతారు. అట్లా మనము రిటైర్ అవ్వడానికి వీల్లేదు. లోకంలో నీకు చివరి శ్వాస వరకు దేవుడు ఇచ్చాడంటే చివరి శ్వాస వరకు నీ పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని నీవు నెరవేర్చడానికే ఆయన నిన్ను ఉంచాడు. సో దానియేలు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమి చేయగలడో అది చేసేందుకు మరి దుఃఖ క్రాంతుడై ప్రార్థనకు పూనుకున్నాడు. ఒక ప్రశ్న మీకు ఈ పాటికే వచ్చి ఉండాలి. అదేంటంటే మరి దానియేలు ఎందుకు వెళ్ళలేదు? దానియేలు ఎందుకని ఇంకా బబులోన్లోనే ఉండిపోయాడు?
పండితుల అభిప్రాయం ఏంటంటే అతడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు కనుక ప్రయాణము చేయలేక ఉండిపోయి ఉండొచ్చు. రెండవది, అతడు ఇక్కడున్నటువంటి పదవిలో ఉంటే అక్కడున్నటువంటి వారికి సహాయము చేయొచ్చని ఉండిపోయి ఉండొచ్చు. మూడవది ఏంటంటే, ఒకవేళ ఇక్కడ మిగిలిపోయినటువంటి వారి కొరకు ఇతడు సాక్షిగా ఉండకపోతే వీరు ఇంకా బొత్తిగా చెడిపోతారు అని చెప్పి ఇక్కడ ఉండిపోయినటువంటి శేషం కొరకు ఉండిపోయి ఉండొచ్చు. అట్లా ఇంకొక 7 కారణాలు ఉన్నాయి, అవి మీరు తర్వాత తెలుసుకోండి. సో ఈ రకంగా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఏంటో బైబిల్ మనకు చెప్పట్లేదు కనుక మనం డాగ్మాటిక్ గా ఇదే కారణము అని చెప్పలేం. కాకపోతే ఆయన దేవుడి యొక్క ఆత్మ చేత నడిపించబడేవాడు, దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి వాడు కనుక ఆయన అక్కడ ఉండడంలో దేవుని యొక్క హస్తం ఉంది అని మాత్రం మనము నమ్మొచ్చు. సో 3 వారాలు 21 రోజులు ఆయన ఇక్కడ సంతోషముగా భోజనము చేయలేదు, మాంసము తినలేదు, ద్రాక్ష రసము తాగలేదు. దీన్ని చాలా మంది క్రైస్తవులు పార్షియల్ ఫాస్ట్ అంటారు, డానియల్స్ ఫాస్ట్ అంటారు. అంటే దానియేలు ఉపవాసం, పాక్షిక ఉపవాసం అంటారు. అంటే ఆయన ఇష్టమైనటువంటి భోజనం చేయలేదు, సంతోషముతో తిని త్రేపలేదు. ఆయన ఏదో కొంత తినేసి బ్రతుకు కోసం తిన్నాడు అని అంటారు. అయితే యాక్చువల్గా ఇది ఫాస్ట్ అని అనలేము, ఎందుకంటే డానియల్ ఫాస్టింగ్ చేయలేదు. డానియల్ ఏం చేశాడంటే దీన్ని అబ్స్టినెన్స్ అంటారు. అంటే తాను వీటిలో నుండి తన్ను ఉపసంహరించుకున్నాడు, ప్రార్థనకు తన్ను అప్పగించుకున్నాడు. ప్రార్థనలో తాను పెనుగులాడుతున్నాడు గనుక తినడానికి టైం తీసుకోలేదు, అన్ని విషయాలు తినడానికి టైం తీసుకోలేదు. ఇష్టమైనటువంటి విషయాలను వండించుకొని తినడానికి అసలు ఇష్టపడలేదు. ఏదో నీళ్లు చాలు అనుకున్నాడు, ఏదో ఒక రొట్టె చాలు అనుకున్నాడు, ఆకుకూరలు చాలు అనుకున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి భోజన పదార్థాలు ఆయన తినలేదు. అంతేకాదు స్నానము చేయలేదు అండ్ తైలము ఆయన రాసుకోలేదు. ఇదంతా కూడా ఎందుకంటే మనస్సు బాగా లేనప్పుడు చాలా మంది మనుషులు కూడా ఈ రకంగానే ఉంటారు కదా. మనస్సు బాగా లేకపోతే నువ్వు ఎంత మంచి బిర్యానీ తెచ్చి పెట్టినా వాడికి తినబుద్ధి కాదు. మనస్సు బాగా లేకపోతే స్నానం చేయబుద్ధి కాదు, ముఖానికి పౌడర్ వేయబుద్ధి కాదు, ఒంటికి అత్తరు కొట్ట బుద్ధి కాదు, చక్కగా తయారవ్వ బుద్ధి కాదు, ముస్తాబ్ అవ్వ బుద్ధి కాదు. ఎందుకంటే మనసే బాగా లేనప్పుడు మనిషి ఏం బాగుండాలి అనుకుంటారు. సో ఆ రకంగా ఈయనకున్నటువంటి బాధ ఏంటంటే ఇది చాలా మంచి ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వేదన కనుక ఆ రకంగా ఆయన ఉండిపోయాడు. సో ఆయన నిజంగా తన్ను తాను సంతోష పెట్టుకోకూడదని దేవుడి యొక్క విషయాల కొరకు దుఃఖించాడు. కొన్నేళ్ల క్రితము టర్కిష్ వార్ జరుగుతున్నప్పుడు ఆ వార్లో మరి ఈ యొక్క క్రైస్తవులు కొంతమంది పాల్గొనాల్సి వచ్చింది సైనికులుగా. వారికి ఒక కమాండర్ ఉండేవాడు. ఆ కమాండర్ వారితో చెప్పాడు, మీరు బలంగా పోరాడండి, ఏమాత్రం వెనక్కి తగ్గొద్దు, మీరు శత్రువుల ప్రాణాలు తీయండి, అవసరమైతే మీ ప్రాణాలు కూడా ఇవ్వండి. అండ్ మీకు ఒక విషయం నేను చెప్తాను, అదేంటంటే ఈ రోజున ఎవరెవరు యేసు ప్రభు కొరకు తమ ప్రాణాలు దారపోస్తారో వారు ఈ రోజునే పరదేశంలో యేసు ప్రభుతో భోజనం చేసేటువంటి గొప్ప ధన్యతలోనికి వెళ్ళిపోతారు. సో ప్రాణాలకు తెగించి పోరాడండి అని చెప్పారు. సో వారు వెళ్ళారు. వారు పోరాడుతున్నప్పుడు వారికి ఎంత పెద్ద ప్రమాదం జరగలేదు, కానీ ఈయనున్న చోటికి శత్రువు సైన్యం ఎక్కువగా వచ్చేసరికి ఈయన పరారైపోయాడు. సో తర్వాత వీరందరూ వెనక్కొచ్చినప్పుడు వీళ్ళు ఆయన అడిగారు, మాకైతే ప్రాణం పెడితే ప్రభుతో భుజించొచ్చు అని మీరు చెప్పారు, మరి మీరెందుకు ప్రాణం పెట్టి ప్రభుతో భుజించడానికి వెళ్ళిపోలేదు, ఎందుకు పారిపోయారంటే అతడు చాలా చక్కగా చెప్పాడంట, ఆ రోజే నేను ఉపవాసం చేస్తున్నాను అని. అంటే పైకి పోయినా కూడా తినలేను, సో పోవాల్సిన పని లేదు అని. ఇవి మనకొచ్చు, ఇట్లాంటివి దానియేలుకు తెలియదు. సో ఆయన ఉపవాసము అన్నదానికన్నా తన్ను తాను ఉపేక్షించుకున్నాడు, వీటికి తన్ను తాను దూరం చేసుకున్నాడు అని మనం చెప్పొచ్చు. ఆయన దుఃఖముఖుడయ్యాడు. ఓల్డ్ టెస్టమెంట్ లో మోర్నింగ్ అనేది అంటే వేదన చెందడము, దుఃఖించడము అనేది ఒక ఆచారం అన్నమాట. ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఏదైనా మరణం సంభవించినప్పుడు, ఏదైనా వారు అనుకున్నది జరగకపోయినప్పుడు వారి రకంగా దుఃఖించేవారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 2వ సమూయేలు 14వ అధ్యాయము 2వ వచనం. 2 Samuel chapter 14 verse 2. Excuse me. ఓకే, చాలమ్మా, థ్యాంక్ యూ. యోవాబు ఈ రకంగా మరి ఒక ఏర్పాటు చేశాడు. తెకోవా అనేటువంటి ప్లేస్ నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి
ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నుండి. అంటే వారి మధ్యలో ఇది ఒక ఆనవాయితీ అన్నమాట. ఎవరికైనా దుఃఖం వస్తే వారి రకంగా చేసేవారు. అదే 2వ సమూయేలు 12వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు ఊరియా భార్యకు కనినటువంటి బిడ్డను యెహోవా మొత్తినప్పుడు, అది బహుగా జబ్బు పడినప్పుడు దావీదు ఉపవాసం ఉన్నాడు, లోపలికి పోయాడు, నేలపడ్డాడు, ఆ బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆ రకంగా ఉండిపోయి 7వ దినమున బిడ్డ చచ్చిపోయిన తర్వాత అతనికి ఈ విషయం తెలిసి వచ్చినప్పుడు 20వ వచనంలో ఈ రకంగా ఉంటుంది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి అని. సో అంతవరకు అతడు వాటిని చెయ్యలేదు. దుఃఖములో ఉన్నప్పుడు ఆ రకంగా మనుషులు చెయ్యరు. సో ఇది యూదులకు ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. 2వ పాయింట్ ఏంటంటే ద విజిటర్ అంటే సందర్శకుడు. 4వ వచనము నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలెను ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటలు ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, ఆయన ఉన్నటువంటి ప్లేస్ గురించి ఆయన చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడంటే హిద్దెకేల్ అనేటువంటి నది దగ్గర ఉన్నాడు. కొంతమంది పండితులు ఏమనుకున్నారంటే గతంలో అతడు ఆత్మవశుడైనప్పుడు అక్కడికి దర్శనంలో కొనిపోబడినట్లుగానే ఆ రకంగా కొనిపోబడి ఉండొచ్చు అని. కానీ యాక్చువల్ గా బైబిల్లో ఆ రకంగా చెప్పబడలేదు. అతడు లిటరల్ గా ఆ ప్లేస్ లో ఉన్నాడు. హిద్దెకేల్ అంటే టైగ్రస్ నది. ఆది కాండంలో 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ నది గురించి పేర్కొనబడ్డం మనం చూస్తాం. జెనసిస్ 2:14 ఒకసారి మీరు తిప్పి దాన్ని చూసుకోవచ్చు. 3వ నది పేరు హిద్దెకేలు. సో ఈ యొక్క నది మరి బబులోనుకు కొంత దూరంలో ఉంది, బబులోనుకు దగ్గరలో లేదు. అందుకనే కొంతమంది పండితులు అది టైగ్రస్ నది కాదు, యూఫ్రటీస్ అయి ఉండాలి అన్నారు. ఎందుకంటే యూఫ్రటీస్ నది బబులోనుకు దగ్గరలో ఉంది. యూఫ్రటీస్ నది పెద్ద నది, టైగ్రస్ నది చిన్న నది అని చెప్పి వారు పొరపాటు చేసి టైగ్రస్ అని అన్నారు, హిద్దెకేలు అని అన్నది యూఫ్రటీస్ కి సంబంధించింది అని కొంతమంది అన్నారు. కానీ బిబ్లికల్ గా అండ్ హిస్టారికల్ గా జోసిఫస్ అనేటువంటి జ్యూయిష్ హిస్టోరియన్ రాసినటువంటి పుస్తకం ప్రకారం కూడా చూస్తే అది మరి మనం అనుకున్నట్టుగా హిద్దెకేల్ అంటే టైగ్రస్ నది దగ్గరే ఉన్నాడు. సో జోసిఫస్ రాసినటువంటి విషయం ఏంటంటే దానియేల్ అంటే పారసీ రాజులకు మరి చాలా ఇష్టం అన్నమాట. ఆయన అంటే చాలా ఎక్కువ గౌరవం ఉంది కనుక ఆయనకు వారు ఒక ప్రైవేట్ ప్యాలెస్ ని ఈ యొక్క ఎక్బటానా అనేటువంటి స్థలంలో కట్టించారు. అది ఈ హిద్దెకేలు నదికి దగ్గరలో ఉంది కనుక ఆ ప్యాలెస్ లో దానియేలు విశ్రమించినటువంటి సమయంలో ఈ దర్శనమును అతడు పొందాడు అని వారి యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఈ దర్శనంలో అతనికి కనబడినటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ అదే మెయిన్ పాయింట్ అన్నమాట. అందుకనే సందర్శకుడు అని అన్నాను, విజిటర్ అని అన్నాను. కొంతమంది అతడిని ఒక దేవదూత అని చాలా ఘంటాపదంగా చెప్పారు. గత అధ్యాయాల్లో అంటే 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో గబ్రియేల్ అనేటువంటి దేవదూత దానియేలు దగ్గరికి వచ్చాడు కనుక ఇతడు దేవదూత, బహుశా గబ్రియేలు దేవదూత అని వారు చాలా ఖచ్చితంగా చెప్పారు. అయితే గబ్రియేలు దేవదూత అయి ఉండకపోవచ్చు, ఇతడు మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అయి ఉండాలి అని మిగతా పండితులు అన్నారు. గబ్రియేలు దూత లేకపోతే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువా, దీన్ని థియాలజీలో ఏమంటారంటే క్రిస్టోఫెనీ అంటారు. క్రిస్టోఫెనీ అంటే ప్రీ ఇన్కార్నేట్ అపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు లోకములోనికి నరావతారిగా రాకమునుపు ఆయన ఆయా సమయాల్లో తన ప్రజలను సందర్శించాడు. ఇంకొక రకంగా థియోఫెనీ అంటే దేవుడు ఆయా సమయాల్లో మనుషులకు వారు చూడగలిగేటువంటి రీతిలో అంటే మానవ రూపంలో కనబడుట. సో ఇది అది అయి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం.
ఒక పండితుడు ఏమని చెప్పాడంటే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు అతి ప్రకాశమానుడైన గబ్రియేలును చూచినప్పుడు ఇంతగా భయపడలేదు, కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తిని చూచినప్పుడు దానియేలు చాలా భయపడ్డాడు అండ్ నేలన పడిపోయాడు, గాఢ నిద్రకు గురయ్యాడు అని రాయబడింది గనుక ఇతడు మామూలు దూత అయి ఉండడు అని వారి అభిప్రాయం. నా ఇప్పుడు దీని విషయంలో కూడా మనము అంటే డాగ్మాటిక్ గా బల్లగుద్ది ఇదే అని చెప్పలేము, ఎందుకంటే ఇరువైపులా చాలా గొప్ప సేవకులు, అటు దూత అన్నవారు ఇటు దేవుడు అన్నవారు ఇద్దరు మనకు కనబడతారు. సో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి వారు వాడేటువంటి ప్యాసేజెస్ రెండింటిని నేను మీకు చదువుతాను. ఎహెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు. వాటి తలల పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. సో ఇక్కడ ఇది ఒక థియోఫెనీ అన్నమాట. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని ఎహెచ్కేలు రాశాడు. సో అలాంటి పోలికలతో ఉన్నటువంటి దర్శనముగా దానియేలు 10లో మనం చూస్తున్నాం గనుక అది దేవుడై ఉండాలి, దేవుని దూత అయి ఉండడు అని పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 12 నుండి 13 నుండి నేను చదువుతాను. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎంత చక్కగా, ఇంకా మీరు 2 వచనాలు చదువుకోవచ్చు కానీ అంత చాలనుకుంటాను. ఎంత చక్కగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఆయన మహిమలో భక్తుడైనటువంటి యోహాను చూచినప్పుడు అభివర్ణించాడో మనం చూడొచ్చు. సో ఈ 2 ప్యాసేజెస్ ని బట్టి చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ దానియేలు చూచినటువంటి వ్యక్తి అతడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తే, అతడు దేవుని దూత కాడు అని వారు చాలా బలంగా చెప్తారు. నా ఇక్కడ నేను మరి దానిని మీకు మీ యొక్క బైబిల్ స్టడీకి విడిచిపెట్టేస్తాను. నేనేమి కామెంట్ చెప్పను, అది ఏంజిలా లేకపోతే క్రిస్టోఫేనియా అనేది నేను చెప్పను. కాకపోతే కొంతమంది అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్షన్స్ ఏంటో మీకు చెప్తాను. 2 అబ్జెక్షన్స్ చెప్తాను. మీరు కూడా బైబిల్ స్టడీ చేయడానికి, ఇంకా నేను చెప్పకుండా విడిచిపెట్టినవి మీరు చూసుకోవడానికి మీకు అవకాశం ఇస్తాను. ఎందుకంటే పాఠం అంతా నేనే చెప్పేస్తే ఇక మీరు ఇంటికి పోయి ట్రై చేయాల్సిన అవసరమే ఉండదు. మామూలుగా క్లాస్లో అసైన్మెంట్లు ఇస్తుంటారు కదా, అట్లాగే నేను కూడా మీకు అసైన్మెంట్ ఇస్తే మంచిది అనుకుంటున్నాను. 2 విషయాలు, ఇతడు దేవుని దూత, ఇతడు దేవుని కుమారుడు కాడు అని చెప్పడానికి వాడే 2 విషయాలు. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనంలో మొదటిది కనబడుతుంది. అదేంటంటే, నేను నీ యొద్దకు పంపబడితిని. సో పంపబడ్డాను అని చెప్తున్నాడు కనుక ఇతడు దేవుని కుమారుడై ఉండడు, ఇతను దేవుని సేవకుడిగా ఉన్నటువంటి ఒక దూత అయి ఉంటాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం పంపబడ్డాడు అని వారు తీసుకున్నారు. రెండవది 13వ వచనంలో, ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను అని అంటాడు. ఎవరికి వ్యతిరేకంగా ఇతడు పోరాడుతున్నప్పుడు మికాయేలు సహాయం చేయడానికి వచ్చాడు? పారసీకుల రాజ్యాధిపతితో ఇతడు పోరాడుతున్నప్పుడు మికాయేలు అనేటువంటి ప్రధాన దూత ఇతనికి సహాయం చేయడానికి వచ్చాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభువుకి ఒక దూత సహాయము చెయ్యాలా? అంటే యేసు ప్రభు దూత సహాయము లేకుండా పారసీకుల రాజ్యాధిపతిని జయించలేడా? సో ఈ 2 కారణాలు, మరికొన్ని కారణాలు మీరు వెతుక్కుంటారు.
సో వాటిని బట్టి ఇతడు దేవుని దూత, ఇతడు దేవుడు కాడు అని అంటారు. ఇక్కడ ఇంకొక స్కాలర్ ఏం చేశాడంటే ఇంకా కొంత మనకి మెదడుకు మేత పెట్టడానికి ఆయన ఏమన్నాడంటే, ఆ మొదట కనపడినటువంటి వ్యక్తి, ఈ తర్వాత చెప్తున్నటువంటి వ్యక్తి ఇద్దరు ఒకరు కాదు, ఇద్దరు వేరు వేరు అన్నాడు. ఇప్పుడు ఇంకా సమస్యను జటిలం చేసేసాడు. సో మొదట్లో దానియేలు చూసినటువంటి వ్యక్తి ఇప్పుడు నేను పంపబడ్డాను, నాకు సహాయమునకు మికాయేలు వచ్చాడు అని చెప్తున్నటువంటి వ్యక్తి ఒకరు కాదు అని అనేసాడు. ఇప్పుడు ఏంటి సమస్య? సో ఆయన యేసు ప్రభు అయి ఉండొచ్చు, ఈయన దూత అయి ఉండొచ్చు అని మధ్యలో మరలా కొంతమంది ఇబ్బందుల పాలైపోయారు. సో అదేంటో మీరు తెలుసుకోండి, ఆ విజిటర్ ఎవరో మీరు తెలుసుకోండి. కాకపోతే చాలా ఇండికేషన్స్ ని వాక్యంలో మనకు దేవుడు ఇచ్చాడు. మూడో పాయింట్ లోనికి నేను వెళ్ళిపోతాను. మూడవది ఏంటంటే ద విజన్. విజన్ అంటే దర్శనము. 7వ వచనం నుండి నేను మరలా చదువుతాను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమియూ లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నాయందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. సో ఈ యొక్క సందర్శకుణ్ణి చూసినప్పుడు దానియేలు ఏం చేశాడు, లేకపోతే దానియేలుకి ఏం జరిగింది అన్న దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇదొక విజన్ లాగా అతనికి ఇవ్వబడినప్పుడు అతడు కనులెత్తి హిద్దెకేలు నది దగ్గరుండి కనులెత్తి ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు అతడు ఏ రకంగా ప్రతిస్పందించాడు అంటే డానియల్స్ రెస్పాన్స్ ఏ రకంగా ఉండింది అన్న దాని గురించి చెప్తున్నాడు. ఈ మాటలు విన్నప్పుడు కొంతమంది ఈ రోజుల్లో మాట్లాడుతున్నటువంటి మాటలతో మనం పోల్చి చూస్తే మరి చాలా బాధ అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం కోపము వస్తుంది. ఆ పాయింట్ ఏంటో నేను మీకు తర్వాత చెప్తాను. కాకపోతే దానియేలు దేవుడి యొక్క దర్శనాన్ని పొందినప్పుడు మామూలుగా గతంలో అండ్ తర్వాత కాలంలో వచ్చినటువంటి భక్తులందరూ ఏ రకంగా ప్రతిస్పందించారో ఆ రకంగానే అతడు కూడా ప్రతిస్పందించాడు. ఓల్డ్ టెస్టమెంట్ లో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము అంటే ఎక్సడస్ 20వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండము ఎక్సడస్ 20:18. అక్కడ దేవుని వాక్యం ఈ రకంగా చెప్పబడింది. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. ఇక్కడ ఈ నిర్గమకాండంలో వారికి కనబడింది, దానియేలుకు కనబడిన దాంట్లో కూడా వ్యత్యాసం ఉంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ వ్యత్యాసం ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ కేవలము ఉరుములు, మెరుపులు, బూరధ్వని, పర్వతం మీద ధూమము కనబడితేనే వారంతగా భయపడిపోయారు. అంతగా భయపడిపోయి మోషేతో ఏమంటారు, నీవు మాతో మాట్లాడితే వింటాం, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం కనుక దేవుడిని దూరంగా వెళ్ళిపోమని చెప్పు అని అంటారు. ఇప్పుడు తర్వాత ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయానికి రండి. డ్యూటరానమీ చాప్టర్ 4 వర్స్ 12. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 12వ వచనం. అక్కడ మోషే వారికి మరలా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు వారికి ఒక మాట చెప్తాడు. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. మొదటి సందర్భంలో అసలు స్వరూపము లేదు, కేవలము కొన్నింటిని వారు విన్నారు. రెండవ విషయంలో వారు స్వరూపాన్ని చూడలేదు, స్వరాన్ని మాత్రమే విన్నారు. కానీ దానియేలు స్వరమును కాకుండా మరి ఒక అద్భుతంగా వర్ణించబడినటువంటి ఒక స్వరూపాన్ని చూశాడు. చాలాసార్లు క్రైస్తవులు, ముఖ్యంగా రోమన్ క్యాథలిక్స్ ఏమంటుంటారంటే, మేము మా యొక్క ఫెయిత్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి, అంటే స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మేము యేసు ప్రభు యొక్క ఫోటోస్ వాడతాము. యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్స్ అంటే సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసు యొక్క బొమ్మలను పెట్టుకుంటాము. వాటిని మేము నిజంగా ఆరాధించము, కానీ వాటి ద్వారా మా విశ్వాసాన్ని బలపరుచుకుంటాం, వాటి ద్వారా మా భక్తిని పెంపొందించుకుంటాం అంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, బైబిల్లో దేవుడి వాక్యము యేసు ప్రభువుని ఏ రకంగా పెయింట్ చేస్తుందో ఆ రకంగా ఇప్పుడు దాకా ఏ పెయింటర్ ప్రపంచంలో పెయింట్ చేయలేదు. ఇక్కడ మీరు దానియేలులో మనం చూసిన దాన్ని యేసు ప్రభు అనుకుంటే, లేకపోతే ప్రకటన గ్రంథంలో అయితే ఖరాఖండిగా యేసు ప్రభు అని చెప్తాము. ఆ పిక్చర్ కి
ఇప్పుడు మనకు చూపించేటువంటి సాఫ్ట్ జీసస్ పిక్చర్ కి ఎంత పెద్ద వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడు మనం చూసేటువంటి పిక్చర్ లో జీసస్ చాలా సాఫ్ట్ చేయబడున్నాడు, అంటే చాలా మెత్తబడినటువంటి వానిగా మనకి చూపించబడుతున్నాడు. ఇంకా వదకు తీసుకురాబడినటువంటి గొర్రెపిల్లగానే చూపించబడుతున్నాడు, అంతేగాని యూదా గోత్రపు సింహముగా రాజుల రాజుగా చూపించబడట్లేదు. కనుక మనం ఇంకా యేసు ప్రభువును ఏ రకంగా తీసుకుంటామంటే సామాన్యమైనటువంటి మన యొక్క సాధక బాధల్లో సహాయపడేటువంటి కనికరం కలిగినటువంటి యేసులాగానే చూస్తాం. కానీ ఆయనలో ఒక వైపున కనికరము, ఇంకొక వైపున కాఠిన్యం ఉంది. ఆయన ఒక వైపున దాసుడు, మరొక వైపున దేవుడు అనేది మనం గ్రహించాం. కనుక ఈ పిక్చర్స్ కాదు మన విశ్వాసాన్ని బలపరిచేది, ఈ పిక్చర్స్ కాదు మన భక్తిని పెంపొందించేది. బిబ్లికల్ గా దేవుడు మనకు గీసినటువంటి ఆ స్క్రిప్చరల్ పిక్చర్స్ మన విశ్వాసాన్ని పెంపొందించాలి, బలపరచాలి. నేను ఒక సర్వే చేశాను, దేవుడిని తెలుసుకోవాలి అనుకునేటువంటి వారు ఎంతమంది ఈ రకంగా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఉన్నటువంటి వాక్య ప్యాసేజ్లను కంటత చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్కేలు 1:28 వరకు చదివాం కదా, 26 నుండి 28, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13 నుండి 16 వరకు చదివాం కదా. ఈ భాగములను ఎంతమంది కంటత చేశారు అని ఒక పరిశోధన చేస్తే 100లో 1. మరి ఏ విషయాలను కంటత చేశారంటే ఫిలిప్పీ 4:6. ఫిలిప్పీ 4:6 ఏంటి? దేనిని గూర్చియు చింతపడకుడు గాని ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ మనవులను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయుడి. సో అది నాకు దేవుడిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేనటువంటి వచనం, నాకున్నటువంటి చింతల్లో, నాకున్నటువంటి బాధల్లో ఉపశమనం ఇచ్చేటువంటి వచనం. సో క్రిస్టియన్స్ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, లేకపోతే దేవుణ్ణి తమ స్వార్థపు కోరికల కొరకు వాడుకుంటున్నారా అన్నవి తెలుసుకోవడానికి ఇలాంటి సర్వేలు చేస్తే చాలా ఈజీగా మిమ్మల్ని మేము పట్టేసుకోవచ్చు. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. దేవుడు ఎట్లా ఉంటాడని బైబిల్ గీసిందో దాన్ని ఎవరు కంటత చేయట్లేదు. దేవుడు నాకేమిస్తాడని వాగ్దానం చేశాడో దాన్ని కంటత చేస్తున్నారు. అంటే దేవుడి దగ్గర వ్యవహారంలో కూడా మనం ఇంకా ఎంత స్వార్థపరులమో చూపిస్తున్నాం. సో మీరు ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మంత్ అంతా ఇలాంటి ప్యాసేజ్లను మీ యొక్క మైండ్ లో ప్రింట్ చేసుకోండి. జీసస్ ఎట్లాంటి వాడు అంటే అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన పాదములు ఏ రకంగా ఉన్నాయని యోహాను చెప్పాడు, ఆ రకమైనటువంటి పాదములు గలవాడు. ఆయన ఏ రకమైనటువంటి మరి ఆ యొక్క జుట్టును కలిగి ఉన్నాడు అన్నదాన్ని మీరు ఒకవేళ పిక్చరైజ్ చేసుకోగలిగితే మీ లైఫ్ లో దేవుడి యొక్క సార్వభౌమత్వాన్ని గురించి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఇలాంటి దర్శనమే నూతన నిబంధనలో మరొక వ్యక్తికి కలిగింది. అది అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో. నేను ఆ భాగం అంతటిని చదవను, కానీ ఒక్క వచనాన్ని మాత్రం చదువుతాను. 7వ వచనాన్ని చదువుతాను. దమస్కు మార్గంలో సౌలు అనేటువంటి వ్యక్తి సంఘాన్ని హింసించుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారిని హింసించడానికి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు అతనికి దర్శనం ఇచ్చాడు. సో అపోస్తలుల కార్యములు అంటే యాక్ట్స్ చాప్టర్ 9:7 అక్కడ ఈ రకంగా రాయబడింది. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు మాత్రం ప్రభువును చూశాడు. అతనితో ప్రయాణం చేసినటువంటి వారు ఎవరిని చూడలేదు, స్వరం మాత్రం విన్నారు. ఇక్కడ దానియేలు ఈ యొక్క సందర్శకుణ్ణి చూశాడు, ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు. ఎందుకంటే ఆయన స్వరం ఏమని ఏ రకంగా ఉందనో ఇక్కడ మనకు వివరించాడు. ఆయన స్వరము ఒక నర సమూహపు స్వరం వలె ఉన్నట్టు ఆయన చెప్పాడు. కాకపోతే దానియేలు ఆ దర్శనమును బట్టి ఒక రకంగా ప్రతిస్పందిస్తే మిగతా వారు భయాక్రాంతులై దాగు కొనవలనని పారిపోయిరి అని రాయబడింది. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానియేలు ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన ఏమయ్యాడు అంటే దేవుడి సన్నిధిలో నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడయ్యను, లేకపోతే ఆయన రాసినట్టు పొందిన వాడనైతిని. ఇంత గొప్ప భక్తుడు, తప్పే పట్టలేనటువంటి పరిశుద్ధుడు, దేవునికి బహుప్రియుడు. 9వ అధ్యాయంలో ఒక్కసారి, 10వ అధ్యాయంలో 2 సార్లు దేవునికి బహుప్రియుడు 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 అని స్వయంగా దేవుని దూత ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో పడిపోయాడు. మీరు తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి. యేసు ప్రభువును తన మహిమలో చూసినప్పుడు యోహాను కూడా ఆయన ఎదుట చచ్చిన వాని వలె పడ్డాడు. సో ఇదొక క్లూ అన్నమాట.
ఈ వ్యక్తి దేవుని దూత అయి ఉండడు, ఈ వ్యక్తి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అయి ఉంటాడు. ఎందుకంటే దేవుని దూత అయినటువంటి గబ్రియేలు సమక్షంలో దానియేలు అలా పడలేదు, కానీ ఈ వ్యక్తి సమక్షంలో దానియేలు అలా పడ్డాడు. కనుక ఈ వ్యక్తి దేవుడే అయి ఉంటాడు, ఎందుకంటే కేవలం దేవుడి సన్నిధిలోనే మనుషులు ఆ రకంగా పడతారు అని కూడా పండితుల యొక్క అభిప్రాయం. సో అది ఇంకొక క్లూ అన్నమాట. ఇప్పుడు చాలా మంది పడుతున్నారు, మనం చూస్తున్నాం కదా స్టేజీల మీద అండ్ తర్వాత మీటింగుల్లో, అండ్ ఇక స్పెషల్ గా మనకి మన యొక్క క్రైస్తవ టెలి ఇవాంజలిస్టులు ఆ యొక్క ప్రోగ్రాంలను సినిమా నటుల్లాగా స్లో మోషన్ లో కూడా చూపిస్తారు. ఇట్లా చేయబెట్టగానే వాడు వెనక్కి పడుతుంటాడు. నిలబడినోడిని పడగొట్టడం గొప్ప కాదు, పడిపోయినోడిని లేచి నిలబెట్టడం గొప్ప. ఇక్కడ ఒకటి నేను చెప్తాను, సాష్టాంగ పడ్డాడు, వెల్లకిల్లా పడలేదు. దేవుడి సన్నిధిలో ఎప్పుడూ మనుషులు వెల్లకిళ్ళ పడరు. అది ఎప్పుడైనా స్లెయిన్ ఇన్ ద స్పిరిట్ అనేది, అంటే ఆత్మలో నరకబడి పడ్డం అనేది ఏంటో నేను వివరిస్తాను. కానీ పాయింట్ ఏంటంటే దేవుడి సన్నిధిలో దేవుడి శక్తికి గురైనప్పుడు పడేవారు ఎప్పుడు ఆరాధన పూర్వకంగా ఎదుట మోకాం మీద పడి సాష్టాంగ పడతారు, కానీ ఎవ్వరూ వెల్లకిళ్ళ పడరు. ఈ రోజులో మీటింగ్స్ అన్నిట్లో మనం చూసేది ఇటుపడ్డం కాదు, ఎటుపడ్డం, అటుపడ్డం. సో జాన్ మెకార్థర్ జూనియర్ అనేటువంటి ఒక ప్రముఖ బైబిల్ పండితుడు ప్రపంచంలో ఇప్పటికి కూడా ఉన్నాడు, గొప్ప సేవకుడిగా పాస్టర్గా పేరుగాంచాడు. ఒకసారి ఒక వ్యక్తి ఆయన యొక్క కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి వచ్చాడు, ఆయన్ని కలుసుకోవాలనుకున్నాడు. కాసేపు ఆగిన తర్వాత ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆయన కలుసుకున్నప్పుడు ఏం చెప్పాడంటే, నాకు దేవుడు తరచూ విజన్స్ ని ఇస్తాడు, దర్శనాలను ఇస్తాడు, అండ్ యేసు ప్రభు తరచూ నాతో మాట్లాడుతుంటాడు. యేసు ప్రభు నాతో ఎంతగా మాట్లాడతాడంటే, నేను షేవింగ్ చేసేటప్పుడు కూడా వచ్చి యేసు ప్రభు నాతో మాట్లాడుతుంటాడు అని అన్నప్పుడు జాన్ మెకార్థర్కి ఇక మండుతుంది లోపల, కానీ పైకి ఏమీ చెప్పలేదు. సో ఆయన ఏమన్నాడంటే, నేను ఒకే ఒక క్వశ్చన్ నిన్ను అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు నీతో మాట్లాడుతుంటాడు, నీవు షేవింగ్ చేసేటప్పుడు మాట్లాడుతుంటాడు. సో యేసు ప్రభు వచ్చి నీ పక్కన నిలబడి నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు షేవింగ్ చేయడం ఆపి పడిపోయావా, లేకపోతే ఆయన మాట్లాడుతుంటే నువ్వు షేవింగ్ చేసుకుంటూనే ఉన్నావా అని ప్రశ్నించాడు. సో అతడు ఏ రకంగా చెప్పాడంటే, నేను షేవింగ్ చేసుకుంటూనే ఉంటాను, యేసు మాట్లాడుతూనే ఉంటాడు. సో ఈ రకమైనటువంటి నాన్ సెన్సికల్ విషయాలు మరి సో కాల్డ్ బిబ్లికల్ క్రిస్టియన్స్ మాట్లాడినప్పుడు అదెంత దారుణమైనటువంటి విషయం. సో జాన్ మెకార్థర్ అంటాడు, దేవుడి సన్నిధిలో ప్రవక్తలైన అపోస్తలులైన ఒక చెట్టును నరికినప్పుడు అది ఏ రకంగా దడాలన పడుతుందో ఆ రకంగా పడ్డారే తప్ప ఎవ్వరు కూడా నిలబడి ఉండలేదు. యేసు రొమ్మున ఆనుకున్నటువంటి ప్రియ భక్తుడైనటువంటి యోహాను ఆయన్ని మహిమలో చూసినప్పుడే చచ్చిన వాని వలె పడ్డాడు. బహు ప్రియుడైనటువంటి దానియేలు చచ్చిన వాని వలె పడ్డాడు. సో దేవుణ్ణి చూసి నిటారుగా నిలబడేటువంటి వారు ఎవ్వరూ ఉండరు. ఇంకా మరి ముఖ్యంగా షేవింగ్ అసలే చేస్తూ ఉండరు. అండ్ ఇప్పుడు కొంతమంది నవ్వుతుంటారు, పడి నవ్వుతుంటారు, పడి పొర్లుతుంటారు. సో ఒకప్పుడు ఒక ఆయన క్యారిస్మాటిక్, ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, మతిమరుపు ఎక్కువైపోయింది కనుక, ఆయన అవి చేసేవాడు, ఆయనే పడగొట్టేవాడు, ఆయన చర్చిలో అవి జరిగేవి. ఆయన ఇప్పుడు ఆ సత్యం తెలుసుకొని దాంట్లో నుండి విడుదల పొంది బయటకు వచ్చేసి ఆయనే ఒక పుస్తకం రాశాడు, ద కుండలిని వార్నింగ్ అని. ద కుండలిని వార్నింగ్. కుండలిని అనేది హైందవ మతానికి సంబంధించింది. ఈయన ఒక యూరోపియన్ క్రైస్తవుడు, ఈయన అమెరికా క్యారిస్మాటిక్ మూవ్మెంట్ తో చాలా బలంగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి. కానీ ఈయన వచ్చేసి కుండలిని వార్నింగ్ అనేటువంటి పుస్తకాన్ని క్రైస్తవుల కొరకు రాశాడు. కారణం ఏంటి? భారతదేశపు హైందత్వంలో ఉండేటువంటి కుండలిని ఏ రకంగా వారు రేపుతారో, ఒక గురువు తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడి యొక్క వెన్నుపూసలో ఉండేటువంటి కుండలిని శక్తిని ఏ రకంగా నుదుట చేయి పెట్టేసి శక్తిపాత్ అంటారు, అది చేసినప్పుడు ఏ రకంగా దాన్ని లేపుతాడో, సర్పపు శక్తిని సర్పెంట్ పవర్ అంటారు, దాన్ని ఏ రకంగా లేపుతాడో ఆ రకంగా చర్చిలో ఈ రోజున కుండలిని ప్రవేశించి ఎంతో మంది రకంగా దురాత్మల శక్తులను విశ్వాసుల జీవితాల్లోనికి తీసుకుని వస్తున్నారని ఒకప్పుడు ఆ పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి ఆయనే ఆ పుస్తకం రాశాడు. మీరు గూగుల్ చేస్తే ద కుండలిని వార్నింగ్ అనే బుక్ ని మీరు తెప్పించుకొని చదవచ్చు. ఇక ఫైనల్ పాయింట్ లోనికి మనం వచ్చేద్దాం. 4వ పాయింట్ ఏంటంటే ద విలన్. ద విలన్ ద విలన్ అంటే దుష్టుడు అనొచ్చు. అసలు ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువగా ప్రాముఖ్యంగా మనకు కనబడేటువంటి విషయం అదే. అండ్ దేవుడు దాని మీదే ఎక్కువ వచనాలను దృష్టింప చేశాడు కనుక దాన్ని మనం నేర్చుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. 10వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ వచనాలన్నీ నేను చదవను, కాకపోతే అక్కడక్కడ మాత్రం నేను చదువుతాను. 10వ వచనంలో, అప్పుడొకడు
చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. అతన్ని లేపాడు, నిలబెట్టాడు. అతడు బహుగా బలపరిచాడు. అయినప్పటికీ కూడా ఇంకా దానియేలు వణికిపోతూనే ఉన్నాడు. ఆ యొక్క హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే, మనకు 107 జ్వరం వస్తే మీకు ఎప్పుడు వచ్చి ఉండదు, ఇంకా 107 వచ్చి ఉండదు. 104, 105కే గిర్ర్ 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 అంటుంటారు. సో పైనుండి కింద దాకా 10 గొంగళ్ళు కప్పినా కూడా ఇంకా ఈ యొక్క పళ్ళు కొట్టుకుంటుంటాయి చూడండి, బడబడబడ అనేసి. సో అంతగా వణకడం అన్నమాట. సో ఆ రకమైనటువంటి బలమైనటువంటి పదాన్ని వినియోగించాడు. సో హీ వాజ్ షడరింగ్ యాక్చువల్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దట్ పర్సనాలిటీ. ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో ఆ రకంగా వణికిపోతున్నాడు. అప్పుడు అతడు మరలా అతన్ని, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొని ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. సో దానియేలు మొదటి రోజున ప్రార్థన చేయగానే, అతడు ప్రార్థన ప్రారంభించగానే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఎందుకు దానియేలు ప్రార్థన వెనువెంటనే దేవుడు వినడానికి ఉపయోగపడింది? దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి, అతడు తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఉపవాసము చేయడము, లేకపోతే తమను తాము ఉపేక్షించుకోవడంతో ముడిపెట్టబడినటువంటి విషయము. సో దానియేలు తన్ను తాను తగ్గించుకున్నాడు, తన మనస్సును దేవుడికి అప్పగించాడు. ఆర్ హీ సెట్ హిస్ మైండ్, అంటే ఒక దృఢ నిశ్చయముతో దేవుని యొక్క మనస్సును నేను తెలుసుకోవాలి, ఈ విషయాల్లో దేవుడు నాకు స్పష్టతనివ్వాలి అని అతడు విపరీతమైనటువంటి తీవ్రతతో ప్రార్థనకు మోకరిల్లాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, అతడు యథార్థపరుడిగా ప్రార్థన ప్రారంభించగానే అతని ప్రార్థన విని తన దూతను జవాబుతో పంపాడు. కానీ దూత రావడానికి 21 రోజులు పట్టింది. ఇప్పుడు చూడండి, డే 1 ప్రార్థన, డే 1 దేవుడు ప్రార్థన విన్నాడు. డే 1 ఆన్సర్ దూత ద్వారా పంపాడు. కానీ ఆన్సర్ డానియేల్ దగ్గరికి వచ్చేసరికి 21 డేస్ అయింది. కారణం ఏంటి? ఇంత డిలేకి కారణం ఏంటి? ప్రేయర్ హస్ గాన్ అప్ లైక్ దట్ and answer has come down like this, but there was a delay between receiving the answer and the answer that was sent out by God. 21 రోజులు. అదే 13వ వచనంలో చెప్తాడు, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించెను. సో 21 డేస్ పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదురించాడు కనుక నేను రావడం ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం అయ్యేదేమో, కాకపోతే మికాయేలు అనేటువంటి ప్రధాన దూత వచ్చి నాకు సహాయము చేశాడు కనుక నేను పారసీకుల రాజ్యాధిపతిని అధిగమించి నీ దగ్గరికి రాగలిగాను. సో ఈ పారసీకుల రాజ్యాధిపతి ఎవరు? ఈ ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఎవరు? ఇతడు ఒక సామాన్యమైనటువంటి మానవ అధిపతి, అంటే హ్యూమన్ రూలరా, లేకపోతే ఇతని వెనకాల ఒక డిమానిక్ పవర్ ఉందా, ఒక దురాత్మ శక్తి ఉందా, ఒక ఈవిల్ స్పిరిట్ ఉందా? దానియేలు గ్రంథం ప్రకారము బిబ్లికల్ గా ఇతని వెనకాల ఒక దురాత్మ ఉంది. ఇతని వెనకాల ఒక సాతాను సంబంధమైనటువంటి శక్తి ఉంది. బైబిల్లో మీరు ఇతర చోట్ల కూడా చూస్తే ఈ రకమైనటువంటి విషయాలనే మనం చూడొచ్చు. నేను చదవను, మీకు రెఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి స్టడీ చేయండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం నుండి 20వ వచనం వరకు, ఐజయా 14:3-20. అక్కడ దేవుడు బబులోను రాజు గురించి మాట్లాడుతాడు. బబులోను రాజు మానవ సంబంధితమైనటువంటి రాజు, కానీ తర్వాత మీరు చూస్తే సాతాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పైకి బబులోను మానవ రాజు కనపడతాడు, అతడిని తన చేతుల్లో పెట్టుకొని ఆట ఆడించినటువంటి అసలు వ్యక్తి, అసలు శక్తి సాతాను అని యెషయా 14లో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు 28వ అధ్యాయము 11 నుండి 19వ వచనం వరకు, ఎజెకియల్ 28:11-19. ఇక్కడ తూరు రాజు కనబడతాడు. తూరు రాజు పైకి మానవ రాజుగా కనబడతాడు, కానీ తూరు రాజు వెనకాల అసలు సిసలైనటువంటి శక్తి సాతాను అని మరలా యెహెజ్కేలు 28లో దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో ఈ రకంగా మనం చూస్తే బబులోను రాజు, తూరు రాజు, పారసీకపు రాజు, తర్వాత గ్రేకేయుల రాజు. సో ఈ రాజుల వెనకాల అసలైనటువంటి దురాత్మ శక్తులు వాటి యొక్క పనిని, వాటి యొక్క ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ పోతున్నాయి. సాతాను వీటిని వెనక నుండి కంట్రోల్ చేస్తున్నాడు అని బిబ్లికల్ గా ఒక గొప్ప సత్యం, చాలా మందికి తెలియనటువంటి విషయము బైబిల్లో మనం చూడొచ్చు.
అబ్రహాం కూపర్ అనేటువంటి గొప్ప బ్రిలియంట్ జర్నలిస్ట్, థియోలోజియన్, నెదర్లాండ్స్ కి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు. 1837లో పుట్టాడు, 1920లో చనిపోయాడు. సో అబ్రహాం కూపర్ అంటే ప్రపంచంలో చాలా రినౌండ్ పర్సనాలిటీ. ఆయన ఈ రకంగా రాశాడు, ఒకవేళ మన ముందున్నటువంటి కర్టన్ ని వారు పైకెత్తి తొలగించేస్తే దాని వెనుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లోకాన్ని మనం చూడగలిగితే, ఆత్మీయ లోకంలో జరిగేటువంటి పోరాటాన్ని, అక్కడ జరిగేటువంటి తీవ్రమైనటువంటి యుద్ధాన్ని, అక్కడ జరిగేటువంటి తారస్థాయి ఆ యొక్క బ్యాటిల్ ని మనం ఒకవేళ చూడగలిగితే, ప్రపంచంలో భూమి మీద జరిగేటువంటి యుద్ధాలు ఆ యుద్ధాల ముందు ఎందుకు పనికి రాకుండా పాలిపోతాయి అన్నాడు. సో మనకు కనబడేవి యాక్చువల్ గా రియల్ యుద్ధాలు కావు, ఇవి వాటి ముందు పేలిపోతాయి, అంటే ఫెయిల్ అవుట్ అయిపోతాయి అని అన్నాడు. సో రియల్ యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి? స్పిరిచువల్ రెల్మ్ లో జరుగుతున్నాయి, ఇక్కడ కాదు. సో దాన్ని బట్టి పారసీకుల రాజ్యాధిపతి ఈ దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పమన్నటువంటి విషయాన్ని దానియేలుకు చెప్పకుండా 21 రోజులు ఎదుర్కొన్నాడు గనుక అతడిని జయించడానికి ఈ దూత మిఖాయేలు అనే ప్రధాన దూత యొక్క సహాయమును పొందాల్సి వచ్చింది. నేను ఓల్డ్ టెస్టమెంట్ లో మీకు ఇంకొక విషయాన్ని చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా కొంత స్పష్టత వస్తుంది. 2వ రాజులు 18వ అధ్యాయం, 2 Kings చాప్టర్ 18. 2వ రాజులు 18వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనం వరకు నేను చదువుతాను. 33. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హామాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. మీ తర్వాత వెళ్ళి ఆ యొక్క స్టోరీ చదువుకుంటే అష్షూరు రాజు అయినటువంటి ఆ యొక్క సెన్హరీబు యొక్క సైన్యాధిపతి అయినటువంటి రబ్షేకా వచ్చేసి ఈ యొక్క హిజ్కియా కాలంలో హిజ్కియా దేశం మీద దాడి చేయడానికి హిజ్కియా ప్రజలను ఈ రకంగా రెచ్చగొడుతున్నాడు. మేం పలానా దేశం మీదకి వెళ్ళాం, ఆ దేశపు దేవత అంటే ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ఆ దేవత శక్తి మా శక్తి ముందు నిలబడలేకపోయింది. సో మీ దేవత, మీ దేవుడు యెహోవా దేవుడు మా శక్తి ముందు నిలబడగలడా అని అంటున్నాడు. కనుకనే దీన్ని కొంతమంది క్రిస్టియన్స్ ఏమన్నారంటే టెరిటోరియల్ స్పిరిట్స్ అన్నారు. టెరిటోరియల్ స్పిరిట్స్ అంటే ప్రాంతాల వారిగా పరిపాలన చేసేటువంటి దుష్ట శక్తులు. అవి ఆ ప్రాంతాల మీద తమ పాలనను కలిగి ఉంటాయి, ఆ ప్రాంతాల్లో అవి కావాల్సిన మట్టుగా చేసుకుంటాయి. నేను మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 8-9 వచనాలు. మన దేవుడు ఒకప్పుడు అంటే ద్వితీయోపదేశ కాండము రాయబడినప్పుడు మోషే ఉన్నప్పుడు ఆయన ఎవరికి దేవుడని, ఎవరి బాధ్యత తనదని చెప్పాడో ఇక్కడ మనము స్పష్టంగా చూడొచ్చు. డ్యూటరానమీ 32:8-9. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభజించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. సో ఈ దేవుడు కేవలము యాకోబుకే దేవుడు, ఆ జనాలకే దేవుడు, అండ్ వారే ఈ యొక్క దేవుని యొక్క జనం. సో ఈ రకంగా దేవుడు తన ప్రజలకు దేవుడిగా, ఇతర సాతానీయ శక్తులు వేరే దేశాలను పరిపాలించేవిగా అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. సో ఈ ప్యాసేజ్, డానియల్ ప్యాసేజ్ని బట్టి కొన్ని విషయాలు స్పష్టమైపోతాయి. ఒకటి, దేవదూతలు ఉన్నారు, ఏంజల్స్ ఆర్ దేర్. కొంతమంది కొట్టేస్తుంటారు ఏంజల్స్ లేరు, డీమన్స్ లేవు అని. దూతలు లేవు, దయ్యాలు లేవు అని అంటుంటారు. సో అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సో దూతలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ఈ దూతలే మంచి దూతలు, చెడ్డ దూతలుగా ఉన్నాయి. అండ్ కొంతమంది మన దేశంలో చెప్తుంటారు చచ్చిపోయినోడికి కోరిక తీరకపోతే వాడు చచ్చి ఇక్కడే తిరుగుతుంటాడు, వాడే దయ్యమై వస్తాడు. అది జస్ట్ స్టోరీ, అది సినిమా తెర మీద పనికొచ్చేటువంటి స్టోరీ. చచ్చినోడు ఎవ్వడు ఇక్కడ తిరగడు, చచ్చినోడు ఎవ్వడు దయ్యం అవ్వి రాడు. సో కొన్ని పడిపోయినటువంటి దూతలు, సాతానుతో ఆయన పక్షములో నిలబడినటువంటి దూతలు చెడ్డ దూతలు, దేవుడి పక్షాన ఉన్న దూతలు మంచి దూతలు.
ఈ దూతలు మంచివైన చెడ్డవైన మానవుల వ్యవహారాల్లో జోక్యము చేసుకుంటాయి. ప్రపంచ పరిపాలనలో వాటి యొక్క పాలు తప్పకుండా ఉంది. ఇక్కడ ఈ యొక్క పారసీక రాజ్యాన్ని ఈ యొక్క అధిపతి పరిపాలిస్తున్నాడు. రాజు కోరేషు, కానీ వెనక ఉన్న శక్తి వేరే శక్తి. యాంటియోకస్ ఎపిఫేనస్ గురించి మనము లాస్ట్ లెసన్ లో చూసాం, 8th చాప్టర్ లో. అండ్ మరలా మనం చూడబోతున్నాం. సో యాంటియోకస్ ఎపిఫేనస్ ఒక దుష్టునిగా అతడు ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే అతని వెనుక ఒక దుష్టాత్మ అతన్ని ఆ రకంగా ప్రేరేపించింది. యాంటీ క్రైస్ట్ గురించి లాస్ట్ లెసన్ లో 9th లెసన్ లో మనం నేర్చుకున్నాం. భవిష్యత్తులో యాంటీ క్రైస్ట్ ఇంకా చెలరేగిపోతాడు. ఆ రకంగా చెలరేగిపోవడానికి అతనికి సాతాను యొక్క ప్రేరేపణే మూలము అని కూడా మనం తెలుసుకున్నాం. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్య విషయం ఏంటంటే ఈ దేశాలను చెడ్డ శక్తులు తమ చేతుల్లో పెట్టుకొని పరిపాలిస్తున్నాయి. కనుక మనము వాటితో వ్యవహరించేటప్పుడు ఎలా పడితే అలా వ్యవహరించకూడదు. మంచి దూతలు దేవునికి, దేవుని యొక్క సేవకులకు ఉపయోగపడతాయి. ఇక్కడ దూత మీరు తర్వాత చదువుకుంటే 3 సార్లు దానియేలును నిలబెట్టినట్టు, బలపరిచినట్టు, మరి ఎంతో ధైర్యమునిచ్చేటువంటి మాటలు పలికినట్లు మనం చదువుకోవచ్చు. సో మంచి దూతలు దేవుడి విషయాల్లో దేవుని యొక్క విశ్వాసులకు హెల్ప్ చేస్తాయి. చెడ్డ దూతలు దేవుని విషయాలను నాశనం చేయడానికి, దేవుని విశ్వాసులను నాశనం చేయడానికి పని చేస్తాయి. సో ఏంజిల్స్ ఆఫ్ డార్క్నెస్, ఏంజిల్స్ ఆఫ్ లైట్, వెలుగు దూతలు, చీకటి దూతలు. సమ్ టైమ్స్ ప్రాబ్లం ఏంటంటే చీకటి దూతలు వెలుగు దూతల వేషం వేసుకుని వస్తాయి. చీకటి దూతలు వెలుగు దూతల వేషం వేసుకుని వచ్చినప్పుడు నువ్వు పసిగట్టాలంటే నీకు మొదట క్రీస్తు మనస్సు ఉండాలి, అండ్ నీకు వాక్యము తెలిసి ఉండాలి, అండ్ నీవు ఆత్మానుసారంగా నడుచుకోగలగాలి. ఆ రకంగా నీవు ఉండకపోతే చీకటి దూత నీ దగ్గరికి వెలుగు దూతగా వచ్చి నీతో మాట్లాడితే నువ్వు పసికట్టలేవు. నీవు బోర్న్ అగైన్ బిలీవర్ అయి ఉండొచ్చు, నీవు బ్యాప్టైజ్డ్ బిలీవర్ అయి ఉండొచ్చు, అయినా కూడా నీవు పసికట్టలేవు. సో దానియేలు ప్యాసేజ్ లో మనం చూసేదేంటి అంటే ఒక పారసీకపు రాజ్యాధిపతి దేవుడి దూతను 21 రోజులు అడ్డుకున్నప్పుడు దేవుడు ఏమీ చేయలేదు కనుక ఇది దేవుని కన్నా ఎక్కువ శక్తి కలిగినదా అనేటువంటి ప్రశ్న కొంతమందికి రావచ్చు. కాకపోతే డానియల్ యొక్క థీమ్ ఏంటో మనం మొదట్లో నుండి చెప్పుకుంటూ వచ్చాం కదా. థీమ్ ఏంటి డానియల్ యొక్క థీమ్? ద సావరెనిటీ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారం. ఆయనే అన్నింటికి పైన, అన్నింటి మీద అధికారిగా ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. సో దేవుడు అనుమతించాడు, కొంత లిమిటేషన్ ని ఆయన వాటికి ఇచ్చాడు గనుక అవి వాటి పనులు చేయగలుగుతున్నాయి. ఆయన ఉద్దేశాల కొరకు వాటిని అనుమతించాడు గనుక ఆ రకంగా అవి చేయగలుగుతున్నాయే తప్ప దేవుడికి అవి ఏ రకంగా కూడా సరితూగవు. మనకు ఈ వచనాన్ని కూడా చాలా మంది కంటత చేసుకోమంటారు, ఉపయోగపడుతుందని. సో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ తప్పకుండా ఈ వచనాన్ని కంటత చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ దురాత్మల ప్రభావం ఎక్కువ. 1 యోహాను 4:4, 1 John 4:4, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. సో చెప్తుంటారు చిన్నపిల్లలు, మమ్మీ నాకు రూమ్ లో ఒంటరిగా పడుకోవడం భయం వేస్తోంది, దయ్యం ఉందేమో మమ్మీ, గోస్ట్ ఉందేమో మమ్మీ అంటే చాలా మంది మమ్మీలు డాడీలు 1 John 4:4 వారి పిల్లలకు నేర్పిస్తూ ఉంటారనమాట. See, he that is within you is greater than he that is outside. So don't worry baby, sleep nicely అని చెప్పేసి చెప్తుంటారు. సో ఇక్కడ ఈ వచనంలో ఒక సత్యం ఉంది, అదేంటంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా చాలా గొప్పవాడు. క్లింటన్ ఎర్నాల్డ్ అనేటువంటి ఒక సేవకుడు, థియోలోజియన్, ఒక మంచి పుస్తకాన్ని రాశాడు. 3 crucial questions about spiritual warfare. 3 crucial questions about spiritual warfare. ఆత్మీయ పోరాటానికి సంబంధించిన 3 కీలకమైనటువంటి ప్రశ్నలు. దాంట్లో చాలా విషయాలు రాశాడు, కాకపోతే రెండింటి గురించి జాగరూకత కలిగి ఉండమని హెచ్చరిస్తాడు. ఒకటి, డెలివరెన్స్ మినిస్ట్రీ. ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు, ఎవరు పడితే వారు దయ్యం పట్టినోళ్ల మీద చేతులు పెట్టేసి ఏయ్ పో 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 అంటుంటారు. వారు సిద్ధపడి ఆ పని చెయ్యరు. సో అది పోదు, వీడిని పట్టుకుంటుంది. చాలా మందిని అట్లా పట్టుకుంది, చాలా మందిని దెబ్బ కొట్టింది. మీకు బైబిల్లో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఉంది. పౌలు ఎగ్జార్సిజం చేసినప్పుడు, అంటే దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు అవి పోతున్నాయి, యేసుక్రీస్తు నామమున పొమ్మంటే పోయాయి. కానీ స్కేవా అనేటువంటి ఒక యాజకునికి 7 మంది కుమారులు, ఆ 7 మంది వచ్చి
ఒక దయ్యాన్ని పట్టుకొని పో పో పో, పౌలు ప్రకటించిన యేసునామమున పో అంటే దయ్యమేమంది, పౌలు ఎవడో తెలుసు, యేసెవరో తెలుసు, కానీ నువ్వెవరని చేసి వారిని ఎట్లా కొట్టిందంటే వస్త్రాలు ఊడబీకి మరీ కొట్టి పంపింది. 7 మంది పారిపోవాల్సి వచ్చింది. సో పెట్టుకోకూడదు. మాకు తెలిసినటువంటి ఒక సహోదరి కూడా ఈ రకంగానే దారి తప్పి దయ్యం పట్టిన వారితో ఆమె మరి కొంతమందిని విడుదల చేసిందని విపరీత స్థాయికి వెళ్ళిపోయి చేసి ఆమెకే దయ్యం పట్టి 14 ఏళ్ళు దారుణంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తిరిగి చచ్చిపోయింది. యంగ్ వయసులో రైల్వేస్ లో పనిచేసేటువంటి సహోదరి 45 yearsకే ఆమె చచ్చిపోయింది. కారణం ఏంటంటే డెలివరెన్స్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు దాంట్లోనికి వెళ్ళకూడదు. దాంట్లోనికి వెళ్లేవారు ప్రభువులో ఎంతగా అంటుకట్టబడి ఉండాలి, పరిశుద్ధాత్మకు ఎంతగా లోబడి ఉండాలి, ఎంతగా పవిత్రతను వారు కాపాడుకోవాలంటే వారిలో ఎక్కడైనా అపవాదికి చోటు ఇచ్చారో వారికి చావు దెబ్బే. నిప్పుతో చలగాటం మంచిది కాదు. సో అలా పోయినటువంటి వారు చాలా మంది దారుణంగా దెబ్బతిన్నారు. సో క్లింటన్ అర్నాల్డ్ అంటాడు, డెలివరెన్స్ మినిస్ట్రీ అనేది 1000 మందిలో ఒకరికో ఇద్దరికో దేవుడు ప్రత్యేకంగా ఇస్తాడు, దాంట్లోనికి అందరూ వెళ్ళకూడదు. రెండవది స్పిరిచువల్ మ్యాపింగ్ అంటారు. స్పిరిచువల్ మ్యాపింగ్ అంటే కొంతమంది ప్రేయర్ వాకులు చేస్తుంటారు కదా. ఈ రోజున మనం సికింద్రాబాద్ అంతా ప్రేయర్ వాక్ చేద్దాం. ప్రేయర్ వాక్ చేస్తే ఏమి ప్రాబ్లం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్రీడే యూ వాక్ అండ్ యూ ప్రే, నో ప్రాబ్లం. వై స్పెసిఫికల్లీ గో అండ్ ప్రే? డైలీ నువ్వు ఎక్కడ తిరుగుతావు అక్కడ ప్రార్థన చేయి. నువ్వు ఆఫీస్కి పోతుంటే రోజంతా ప్రార్థన చేయి. కనబడినోడికి అల్లా ప్రార్థన చేయి. వాడిని రక్షించు, వీడిని రూపాంతరపరచు అని ప్రార్థన చేసుకుంటూ పో, నో ప్రాబ్లం. కానీ కొన్ని కీలకమైనటువంటి స్థావరాలకు పనిగట్టుకొని పోయి ఈ యొక్క స్థలంలో దుష్ట శక్తులు ఉన్నాయి, సో వాటిని మేము అరికడతాం, వాటిని మేము బంధిస్తామని చెప్పి ఆ స్థలంలోనే మీరు తిరిగి ప్రార్థనలు చేసేటప్పుడు మీరు జాగరూకత కలిగి వాక్యపు పరిజ్ఞానం లేకుండా ఆ పని చేస్తే మీకు అనవసరమైనటువంటి శ్రమలు వస్తాయి. సో ఆయన ఏమంటాడంటే, డూ నాట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్, డూ నాట్ బికమ్ ఇమోషనల్ అండ్ గెట్ ఇన్ టు దోస్ డేంజరస్ ఏరియాస్. అవి మీకు కాదు అని అంటాడు. సో ఇక్కడ మీరు చూస్తే దానియేలు కూడా దీని గురించి పెద్దగా ఏమి చేసినట్టు కనబడదు. ఆయన ప్రేయర్ వాక్ చేసినట్టు, ఆయన స్పిరిచువల్ మ్యాపింగ్ చేసినట్టు కనబడదు. కాకపోతే ఆత్మీయ పోరాటము చేయాలి కదా బ్రదర్, తప్పకుండా చేయాలి. బైబిల్లో ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము చేయమని దేవుడి వాక్యము చెప్తోంది కనుక మనము తప్పకుండా ఆత్మీయ పోరాటము చేయాలి. మీరు చదువుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం, ఆ భాగమంతా మీరు చదువుకోవచ్చు. నేను జస్ట్ ఒక వచనం చదువుతాను. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. 1 కాదు 2 కాదు, సెటానిక్ హైరార్కీ అంటే వారి యొక్క సాతానీయ శక్తుల్లో కూడా మరి ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క అధికారాలు మనకు కనబడుతున్నాయి. వాటితో మనం పోరాడుతున్నాం కనుక మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఏ రకంగా ఆత్మీయ పోరాటం చేయమని దేవుడి వాక్యం చెప్తుందో ఆ రకంగానే చెయ్యాలి. రోమా 8:38-39 కూడా మీరు రాసుకొని చదువుకోండి. 1 యోహాను 5:19 రాసుకోండి. లోకమంతా కూడా దుష్టుని యందు పడి ఉన్నది అని బైబిల్ చెప్తోంది. సో మనం ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. దేవుడికి ఈ విషయాలను చూసుకోమని ప్రార్థించాలి. దేవా, మాకు వ్యతిరేకంగా పని చేయించున్నటువంటి శక్తుల పని నువ్వు చూడు అని మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. ఇరాక్ మీదకి మరి అలైడ్ ఫోర్సెస్ అంటే సదాం హుసేన్ బతికినప్పుడు ఇరాక్ కువైట్ మీదకి వచ్చాడు. సో దీన్ని దండెత్తి నాశనం చేద్దాం అనుకున్నప్పుడు అలైడ్ ఫోర్సెస్, కువైట్ అమెరికా సహాయం అడిగింది. అలైడ్ ఫోర్సెస్ వచ్చి ఇరాక్ ని వారు అణిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ 2 సైన్యాల మధ్యలో ఒక వింతైనటువంటి వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు. అలైడ్ ఫోర్సెస్ ఎక్కడున్నా కూడా ఎవ్రీ డే దే వర్ కనెక్టెడ్ త్రూ హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. వారు ఎక్కడున్నారు, వారి దగ్గర ఎంత సామాగ్రి ఉంది, వారి శత్రువులు ఎక్కడున్నారు, ఈ సమాచారం వీరి చుట్టూ అన్ని బెటాలియన్స్ కి వెళ్తూ ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరాకీ సైనికులకు బాగ్దాదులో ఉన్నటువంటి వారి కమాండర్స్ తో కనెక్షన్ లేక, కమ్యూనికేషన్ లేక, మరి వీరి యొక్క శత్రువులు ఎక్కడున్నారో వీరు పసిగట్టలేక ఈ యొక్క అలైడ్ ఫోర్సెస్ వారిని కొడుతుంటే వారు గొర్రెల్లాగా చచ్చిపోయారు. సో మనలో చాలా మంది ఈ విషయాల కొరకు దేవుణ్ణి ప్రార్థించరు. మీరు ఎఫెసీ 6:18వ వచనం చదువుకోండి. అక్కడ ఒక ప్రార్థన గురించి చాలా బలంగా పౌలు భక్తుడు రాశాడు. ఆ ప్రార్థన మనం చేసినప్పుడు ఆత్మీయ పోరాటంలో ప్రార్థన ద్వారా మనం పాలి భాగస్థులం అవుతాం. అది మరొకసారికి ఆ సబ్జెక్ట్ చూద్దాం. దానియేలు 21 రోజులు ప్రార్థించాడు. 1-2 రోజులు ప్రార్థించి ఆపేసుంటే ఏమై ఉండొచ్చు?
ఆన్సర్ వచ్చేదా? సెకండ్ డే ప్రేయర్ ఆపేసుంటే ఆన్సర్ వచ్చేది కాదు. సెవెంత్ డే ఆపేసుంటే ఆన్సర్ వచ్చేది కాదు. 20th డే ఆపేసుంటే ఆన్సర్ వచ్చేది కాదు. హీ కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్, హీ పర్సిస్టెడ్ ఇన్ ప్రేయర్. దట్స్ వై ది ఆన్సర్ కేమ్ ఆన్ 21st డే. మనం అనుకుంటాం ఒకే ప్రార్థన ఎన్నిసార్లు చెయ్యాలా, ఇంతకాలం చెయ్యాలా. ఎంతకాలం అయితే జయము నీవు చూడకుండా ఉంటావో అంతకాలము నువ్వు చెయ్యాలి. అండ్ ఎప్పుడైతే జయం వస్తుందో అప్పుడు ఆ ప్రార్థన నుండి నీవు మరొక ప్రార్థనకు వెళ్ళొచ్చు. సో మనలో చాలా మంది ప్రార్థన చేయకపోవడానికి 3 కారణాలు ఏంటంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ పర్పస్, మనకు ఉద్దేశం లేదు, మనం ఈ విషయాల కొరకు సిద్ధపరచబడి లేము. దేవుడి విషయాలు, దేవుడి యొక్క లోక పాలన విషయంలో మనకు అవగాహన, వాక్యము తెలియదు గనుక మనము ఉద్దేశపూర్వకంగా ప్రార్థన చేయం. రెండవది ల్యాక్ ఆఫ్ ప్యాషన్, మనం ఆల్రెడీ మన విషయాల కొరకు కాలిపోయాం గనుక ఇప్పుడు మనం ఈ విషయాల్లో వెలగలేం. ఎందుకంటే ఒక చిచ్చుబుడ్డి కాలిపోయిన తర్వాత దానికి మీరు ఎంత చిచ్చు పెట్టినా మళ్ళా అది పైకి రాదు. సో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ ఆల్రెడీ బర్న్ట్ అవుట్. ఆల్రెడీ వారు కాలిపోయారు, లోకానికి సొంతానికి కాలిపోయారు గనుక దేవుడికి ఇక మండే అవకాశమే లేదు. మూడవది మనకు ల్యాక్ ఆఫ్ పవర్. ఎందుకు పవర్ లేదంటే మనలో మనం ఎక్కువగా ఉంటే, ఆత్మదేవుడు తక్కువగా ఉంటే మనకి శక్తి సరిపోదు. ఇక నేను ఫైనల్ పాయింట్ లోనికి వచ్చేస్తాను. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం కొరకు మనము వాక్యానుసారంగా సిద్ధపడాలి. ఆ రకంగా సిద్ధపడినప్పుడు దేవుడి యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. ఒక కొరియా దేశస్థుడు, కొరియాలోకి ఒక ఆయన వచ్చినప్పుడు సంఘానికి సంబంధించినటువంటి ఒక పనిని చెప్పాడు. ఈ పని చేయడం మీకు చేతనవుతుందా అన్నప్పుడు, అంటే చర్చ్ వర్క్, దేవుడి వర్క్ కనుక ఈ పని చేయడం మీకు చేతనవుతుందా అంటే ఆ కొరియన్ చాలా నెమ్మదిగా ఈ మాట చెప్పాడు, మనుషులకు సంబంధించినటువంటి పనులైతే ఇది మీకు చేతనవుతుందా అని అడగాలి, దేవుడికి సంబంధించినటువంటి పనులను మీకు చేతనవుతుందా అని అడగకూడదు. ఎందుకంటే మేము కాదు చేసేది, మా ద్వారా దేవుడు ఆ పనులు చేస్తాడు. త్రూ అవర్ గాడ్ వీ షల్ డూ వ్యాలియంట్లీ. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యము, లోకము చాలా విషయాలు మనకు నేర్పుతోంది. ఫైనల్ గా ఇతడికి ఎవరు సహాయము చేశారు? మీ అధిపతియగు మిఖాయేలు అని అంటాడు 21వ వచనంలో. సో ఇశ్రాయేల్ యొక్క ప్రిన్స్ ఎవరు? పారసీకపు దేశానికి ఒక రాజ్యాధిపతి ఉన్నాడు. తర్వాత ఆ దూత అంటాడు, నేను వెళ్ళిపోతున్నప్పుడు అతడితో యుద్ధం చేయాలి. మరలా గ్రేకీయుల రాజు, అతనితో యుద్ధం చేయాలి. పర్షియా తర్వాత గ్రీస్ ఎంపైర్ వచ్చింది. సో గ్రీస్ ఎంపైర్ వచ్చినప్పుడు గ్రీస్ రూలర్ వెనకాల మరొక డిమానిక్ ఫోర్స్ ఉండింది, దాన్ని కూడా జయించాలి. సో ఎవ్రీ ఎంపైర్, ఎవ్రీ రూలర్ అండ్ బిహైండ్ ఎవ్రీ ఎంపైర్ అండ్ రూలర్ దెర్ వాజ్ అ డిమానిక్ పవర్. ఈ రకంగా దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. సో ఇశ్రాయేలీయులకు వారిని కాపాడేందుకు దేవుడు నియమించినటువంటి గుడ్ ఏంజెల్ ఎవరంటే మీ యొక్క ప్రధాన అధిపతి మిఖాయేల్. నా ఇప్పుడు మీకు ఒక ఆన్సర్ నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఇశ్రాయేల్ చాలా చిన్న దేశం, కానీ చిన్న దేశాన్ని ప్రపంచం అంతా కూడా ఏమీ చేయలేదు. కారణం ఏంటి? ఇశ్రాయేల్ యొక్క మిలిటరీ పవర్ కాదు, ఇశ్రాయేల్ యొక్క ఎకనామిక్ పవర్ కాదు, ఇశ్రాయేల్ యొక్క జియోగ్రాఫికల్ పవర్ కాదు, ఇశ్రాయేల్ యొక్క ప్రిన్స్ అయినటువంటి మిఖాయేల్. సో ఇది మానవులు ఆ యొక్క ప్రధాన దూత అయినటువంటి ఆయన కాపాడుతున్నటువంటి ఇశ్రాయేలును ఏమీ చేయలేరు. ఇప్పుడే కాదు, ఇంకా రాబోయే దినాల్లో కూడా నోబడీ కెన్ టచ్ ఇజ్రాయెల్, బికాస్ ఇజ్రాయెల్ ఈస్ ది యాపిల్ ఆఫ్ గాడ్స్ ఐ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై ది ఆర్చ్ ఏంజల్ మిఖాయల్. అందుకనే ఇశ్రాయేలు దాన్ని గుర్తించకపోయినా ఇశ్రాయేలుకు దేవుడు అలాంటి గొప్ప ప్రొటెక్షన్ ఇచ్చాడు. సో మనం చెప్తుంటాం కదా, మనందరికీ గార్డియన్ ఏంజల్స్ ఉంటారని. మనం భక్తి గలవారమైతే, విశ్వాసం గలవారమైతే మన చుట్టూ దేవుని దూత కావలి కాస్తూ ఉంటారు అని. సో మన చుట్టూ దేవుని దూత కావలి కాస్తున్నారని మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ 21వ వచనంలో, అయితే సత్య గ్రంథమందు రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొక్కడును లేడు. అసలు ఇంకొకడు నిలబడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేటువంటి బాధ్యత దేవుడు మిఖాయేలుకి ఇచ్చాడు. అండ్ మిఖాయేలు ఆ పనిని చాలా చక్కగా చేస్తున్నాడు. మిఖాయేలు యూదా పత్రికలో మరి మోషే శరీరం కొరకు సాతానుతో వాదించినట్లు మనం చూస్తాం. అండ్ ప్రకటన 12లో మిఖాయేలు సాతానుతో యుద్ధం చేసినట్టు మనం చూస్తాం. సో మిఖాయేలు ఆ దుష్ట శక్తులకు సరిపోయినటువంటి వాడు గనుక అతడు ఇశ్రాయేలును కాపాడడానికి నియమించబడ్డాడు. ప్రార్థన చేద్దాం. సో మన భారతదేశంలో మనకి ఎన్ని శక్తులు ఉన్నాయో, మనం ఎంత విజ్ఞాపన ప్రార్థన చేయాలో,
అండ్ ఎవ్రీ వీక్ మనం ఇక్కడ ఎందుకని ఆ 4 రిక్వెస్ట్ల కొరకు ప్రార్థన చేస్తామో మీకు అర్థమై ఉండాలి. అదొక పోరాటం. ఆ రకంగా మనం ప్రార్థించి 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 దేవుడి దగ్గర జవాబులు జయము పొందుకోవడానికి నిరంతరము తీవ్రంగా పోరాడుతూనే ఉండాలి. ప్రేమగల మా తండ్రి, మరొకసారి మేము మీ యొక్క వాక్యమును దానియేలు గ్రంథము బైబిల్ స్టడీలో 10వ అధ్యాయమును ముగించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను కేవలము పైన కొంత మాత్రమే చెప్పగలిగాను. ఇంకా లోతైనటువంటి సత్యము, లోతైనటువంటి సారము ఆ అధ్యాయాల్లో ఉంది ప్రభువా. మా ప్రియ బిడ్డలు వారు వ్యక్తిగతంగా మీ యందు విశ్వాసముతో విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన ద్వారా ఈ యొక్క వచనములను వారు జాగరూకులై శ్రద్ధతో పఠించి దాని లోతుల్లోనికి వెళ్ళి ఇంకా నేర్చుకోవడానికి సహాయం చేయండి. అండ్ మేము మా జీవితాలను చాలా జాగ్రత్తగా మీ యొక్క పరిధుల్లో మీ యొక్క ఆత్మశక్తితో జీవించే కృప దయచేయండి. మీ ప్రియ బిడ్డలందరూ కూడా మరి చీకటి శక్తులకు భయపడకుండా నీకు భయపడి నీ గొప్ప ఆత్మశక్తి ద్వారా, నీ దూత గణముల ద్వారా వాటిని జయించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.